ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణన్ నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవానుడిని ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు. అంతేకాదండి, చంద్రుడు మరి నవమ దశమ స్థానాల్లో చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. అంటే చంద్రుడి యొక్క బలం వారాంతంలో అనుకూలంగా ఉంది. అంటే బుధుడి యొక్క బలం, చంద్రుడి యొక్క బలం మాత్రమే అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా నిదానంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండాలి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు సరిగ్గా ఉండాలి. ఇలా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు కూడా గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత తప్పనిసరిగా దక్షిణామూర్తిని బాగా పూజించడం. రాజకీయ నాయకులు కూడా వారి యొక్క ప్రయత్నాలు చాలా గట్టిగా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలున్నా ఆ వృత్తులను పక్కన పెట్టి నిదానంగా ఉంటే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇంకా వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆర్థిక సర్దుబాట్లు అయితే తప్పనిసరిగా జరుగుతాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం వారాంతంలో లభించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారు గురుగ్రహం యొక్క బలం పొందడం కోసం చాలా నిదానముగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. విద్యార్థులు దక్షిణామూర్తిని చదవాలి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా పబ్లిక్ రిలేషన్స్ కోసం వారు పబ్లిసిటీ అవ్వచ్చు, పబ్లిక్లో కొన్ని విషయాలన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కానీ డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా నూతనమైన వ్యాపారాలు పక్కన పెట్టి సామాన్యమైన వ్యాపారం చేయడం మంచిది. ఈ విధంగా మనం ఉన్నట్లయితేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. శ్రద్ధ అనేది చాలా తప్పనిసరిగా అవసరం. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ను ఆరాధించడం మంచిది. ఆరాధనలో గురుగ్రహం గురించి శనగలు దానం చేయడం, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదువుకోవడం, శివక్షేత్రాలను దర్శించడం, శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.